IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వంశీని జైల్లో పెట్టడానికి కారణమైన సత్యవర్ధన్ ఎవరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ చేరుకుని తెల్లవారేలోపు పోలీసులు బేడీలు వేయడానికి సత్యవర్ధనేనా? వంశీ అరెస్టు వెనుక ఏం జరిగింది? వల్లభనేని వంశీ అరెస్టు కావడం, ఆయనకు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించడం చకచకలు జరిగిపోయాయన్ని. ఇన్ని రోజులు అరెస్టు కాకుండా తప్పించుకున్న వంశీ ఈసారి మాత్రం పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. వంశీ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారకుడు సత్యవర్ధన్. గురువారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలో తెల్లవారుజామున వల్లభనేని వంశీ ఇంటికి విజయవాడ పటమట పోలీసులు వెళ్లడం ఆయనకు ఓ షాక్ అనే చెప్పాలి. వారు యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పడం మరో ఎదురుదెబ్బ. బెదిరింపు, కిడ్నాప్ కేసులో అదుపులోకి తీసుకోవడం ఊహించని పరిణామం. గన్నవరం టీడీపీ కేసులో ముందు బెయిల్పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో అరెస్టు చేయలేరని ధీమాగా ఉన్న వంశీ పోలీసులు సత్యవర్ధన్ను కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లయితే అసలు వంశీ కలలో కూడా అనుకోనుండడు. వీటన్నింటికీ సత్యవర్ధనే కారణం. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కీలక వ్యక్తి సత్యవర్ధన్. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సత్యవర్ధనే. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే అతడి ఫిర్యాదు మేరకే పోలీసులు నమోదు చేశారు, దర్యాప్తు చేపట్టారు. కేసు మొత్తం 88 మందిపై కేసు నమోదవ్వగా 71వ నిందితుడిగా వంశీని చేర్చారు. అయితే ఇటీవల సత్యవర్ధన్ తనకు కేసుతో సంబంధం లేదంటూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై అఫిడవిట్ సమర్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతలోనే వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి వేయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులకు కూడా సత్యవర్ధన్ అన్న కిరణ్ పై పటమట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా సోదరుడు సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి చేసిన సమయంలో నా తమ్ముడిని వంశీ అనుచరులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కులం పేరుతో దూషించారు. పార్టీ కార్యాలయాన్ని, అక్కడున్న వాహనాలను తగలబెట్టిన ఘటనపై సత్యవర్ధన్ గన్నవరం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీ, ఆయన అనుచరులు రాజీ పడాలని నా తమ్ముడిపై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. నన్ను, నా తల్లిదండ్రులను కూడా భయపెట్టారు. దీంతో భయపడి మా తమ్ముడిని హైదరాబాద్ పంపించేశామని తెలిపారు. ఈ నెల 7న పని నిమిత్తం తిరిగి ఇంటికొచ్చాడు. 10న సత్యవర్ధన్ కు పలువురు ఫోన్లు చేశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మా తమ్ముడు తిరిగి రాలేదు. వంశీ అనుచరులు కోర్టుకు తీసుకెళ్లి తప్పుడు వాంగ్మూలం చెప్పించారని ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదుతో పటమట పోలీసులు బిఎన్ఎస్ లోని సెక్షన్ 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3/2, VA సెక్షన్ 3/1 ఆర్ కింద కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు కొమ్మాకోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A7 గా ఉన్న వెంకట శివరామకృష్ణ ప్రసాద్, A8 నిమ్మ లక్ష్మీపతితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. A7, A8 సత్యవర్ధన్ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు తేల్చారు. ఈ ఫిర్యాదు తర్వాత వెంటనే హైదరాబాద్ లో వంశీ ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఆయన్ను ప్రశ్నించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు వాదనలు జరిగాయి. ఆ తర్వాత వంశీతో పాటు వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలకు 14 రోజుల చొప్పున రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్ట్, రిమాండ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.